ఇది నా ఫేవరెట్ ఫ్లైట్ ఎమిరాట్స్. ఈవినింగ్ టైంలో ఇలా దుబాయ్ షేక్స్ వాళ్ళంతా వచ్చి జాగింగ్ వెళ్తూ ఉంటారు. అదిగో బుర్జ్ ఖలీఫా చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత క్లారిటీ కనపడుతుందో అదిగోండి, అదంతా పార్క్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఆ పార్క్ మధ్యలో మెట్రో స్టేషన్స్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని 5 స్టార్ హోటల్స్, వాటి మీద హెలికాప్టర్స్ అన్ని ల్యాండ్స్ అవుతూ ఉంటాయి. ఫుల్ లైటింగ్స్ పక్కనే బుర్జ్ ఖలీఫా, అది దాని దగ్గర కూడా వెళ్దాము, అంతా షూట్ చేద్దాము. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పదండి వెళ్దాం. జై హింద్. ఇది నా ఫేవరెట్ ఫ్లైట్ ఎమిరాట్స్. ఇదంతా సర్కిలే. ఆ సర్కిల్లో ఆ చేప, 2 చేపలు. స్ట్రీట్ ఫుడ్స్ ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి అందరు కూర్చొని తింటూ ఉంటారు. నేను మొన్న మీకు చూపించిన మాల్ క్యారిఫోరియా అని చూడండి. బయట నుంచి వస్తుంది. ఇది ఒక 5 స్టార్ హోటల్. పైన రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇటు కింద అంతా షాపింగ్ మాల్స్, థియేటర్స్. బాబా ఈరోజు అయితే సరదాగా పార్క్ వెళ్దాం. పార్క్ వెళ్ళి పార్క్లో మెట్రో స్టేషన్ ఉంది, ఆ మెట్రో స్టేషన్ చూపిస్తాను. పక్కనే బుర్జ్ ఖలీఫా ఉంది, బుర్జ్ ఖలీఫా కూడా చూపించేసేస్తాను. పక్కన ఈరోజు లొకేషన్స్ అంతా, లైటింగ్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు అక్కడికే వచ్చాను. అన్ని వీడియోస్ షూట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను. చూసేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ప్రజెంట్ నేనున్న లొకేషను. వాళ్ళంతా చూడండి అంత చక్కగా కూర్చున్నారు అక్కడ. ఇది నా లొకేషన్ వచ్చేసి. ఈరోజు పర్లేదు, వాళ్ళంతా చూస్తున్నారు, నేనేం పట్టించుకోను. మీకు బుర్జ్ ఖలీఫా చూపించాలి కదా, చూపిస్తాను. అది కూడా ఈరోజు బాగా మెరిసిపోతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. పార్కు, ఇవి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూపించేస్తాను. ఇవి చెప్పాను కదా, 5 స్టార్ హోటల్ పైన అవి హెలికాప్టర్స్ అవన్నీ ల్యాండ్స్ అవుతూ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అవి 2-3 ఉన్నాయి ఇక్కడ. అవి పైన వచ్చేసి హెలికాప్టర్స్ అన్ని ల్యాండ్స్ అవుతూ ఉంటాయి అక్కడ. చాలా బాగుంటుంది హోటల్, అది చూపిస్తాను, చూసేయండి. ఇదండి ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి. చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉందో. ఇది 5 స్టార్ హోటల్. ఆ 5 స్టార్ హోటల్ అక్కడ పైన, అక్కడ హెలికాప్టర్స్ వచ్చి ల్యాండ్స్ అవుతూ ఉంటాయి. అది దీని పక్కన బిల్డింగ్ అది. ఇవి రెండిట్లో ఇక్కడ కూడా, ఈ బిల్డింగ్ పైన ఇక్కడ కూడా వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటాయి హెలికాప్టర్స్. అది నిన్న వెళ్ళిన మనం ఆ మహల్, అక్కడికి నేను మీకు చూపించాను కదా, అది దాని పక్కనే ఉంది. ఇది పార్క్. చూడండి ఈవినింగ్ టైంలో వీళ్ళంతా జాగింగ్, చూడండి అంత ఎలా వెళ్తున్నారు. వీళ్ళంతా డ్యూటీలు చేసుకొని ఈవినింగ్ టైంలో పార్క్లో. ఇది నేను ఉన్న ప్రజెంట్ పార్క్. ఈవినింగ్ టైంలో సరదాగా అందరూ కాలక్షేపం చేస్తానికి వస్తారు. ఈవినింగ్ టైంలో ఇలా దుబాయ్ షేక్స్ వాళ్ళంతా వచ్చి జాగింగ్ వెళ్తూ ఉంటారు. అది కాలక్షేపానికి తిరుగుతూ ఉంటారు. ఈవినింగ్ టైంలో వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా రోడ్ క్రాసింగ్ చేస్తారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి. అదిగో బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందా? అదే అనండి బుర్జ్ ఖలీఫా. మీకు ఎప్పుడు ఆల్పించో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. చూశారు కదా బుర్జ్ ఖలీఫా, అప్పుడే లైటింగ్స్ ఆన్ చేశారు. చూడండి ఎంత బాగుంది ఎక్కడ నుంచి చూస్తుంటే. బుర్జ్ ఖలీఫా చూశారు కదా. ఈ 1 వీక్లో నాకు టైం కుదిరినప్పుడు వెళ్ళి అక్కడికి ఇంకా బుర్జ్ ఖలీఫా లోపల, బుర్జ్ ఖలీఫా సైడ్స్, హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అన్నీ నేను క్లారిటీగా షూట్ చేసి నేను అప్లోడ్ చూపిస్తాను అందరికీ. ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఈ 1 వీక్లో వెళ్ళేసి ఫుల్ క్లియర్గా డీటెయిల్స్ అన్నీ నీకు చూపించేస్తాను. చాలా బాగుంటుంది అక్కడైతే, అంతా ఫుల్ లగ్జరీ బాగుంటుంది అండి. ప్రజెంట్స్ ఇవే ఇక్కడున్న 5 స్టార్ హోటల్స్. ఈవినింగ్ టైంలో ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి ఇదంతా లైటింగ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్తారు ఉంటారు ఈ టైంలో.
హోటల్స్ చూడండి ఎంత బాగుందో. ఇది హోటల్స్ అంతా మొత్తం పైన డిస్ప్లే అంతా కలర్ఫుల్గా బాగుండిద్ది. లైటింగ్ అంతా ఈ టైంలో లైటింగ్స్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఆ హోటల్ చూడండి, అది 5 స్టార్ హోటల్ అనండి. అదంతా డిస్ప్లేనే, లైటింగ్స్ అంతే ఎంత చక్కగా ఉండిద్దో ఈ టైం. అవన్నీ 5 స్టార్ హోటల్సే. ఇది పురాతన కాలంది, అరబిక్స్ అప్పట్లో కట్టించుకున్నది. ఇవన్నీ హోటల్సే. ఈవినింగ్ టైంలో వీళ్ళు ఇద్దరు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వాలీబాల్. అప్పుడెప్పుడో మనం 10th క్లాస్లో ఆడుకున్నాము అందరం కలిసి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఆడుకుంటున్నారు, మనం చూస్తున్నాం. దుబాయ్లో వెహికల్స్లో వెళ్ళాలంటే ఇలా బ్యాటరీస్ ఇవి యూజ్ చేస్తారు వీళ్ళందరూ. ఇదే పార్క్. మరి ఎప్పుడు బాగానే ఉండేది, ఈరోజు మరి కరెంట్ పోయింది అనుకుంటా. ఈవినింగ్ టైంలో ఇక్కడ లేకపోయినా ఇక్కడంతా చూడండి ఎంత బాగుంది డెకరేషన్, గార్డెన్. సరదాగా ఈ టైం వచ్చి అందరూ కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. అక్కడ చెప్పాను కదా మీకు మెట్రో స్టేషన్ చూపిస్తానని. ఇవన్నీ రియల్ ఫ్లవర్సే చూడండి, కానీ ఎవరు కొయ్యరు, ఎలవలేదు ఎవరికి. మీకు చెప్పాను కదా అదే మెట్రో స్టేషను. ఇదంతా గార్డెనే. ఈ గార్డెన్, ఈ పార్క్ సైడే ఇదే మెట్రో స్టేషన్. ఇది మెట్రో స్టేషన్ అండి. ఆ మెట్రో స్టేషన్ కింద తిరుగుతూ ఉంటే అవన్నీ ట్రైన్స్, అవి మెట్రో అవన్నీ అవి రేపు చూపిస్తాను నేను. ఇది దుబాయ్ పోలీస్. ఇక్కడ దుబాయ్ పోలీసు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమన్నా డౌట్ వస్తే ఐడి కార్డు అవన్నీ అడిగేసి ఏమైనా మన దగ్గర ఏమన్నా తప్పు ఏమన్నా కరెక్ట్ కాకపోతే అవి డీటెయిల్స్ ఫైన్ వేసేస్తారు. సింపుల్గా 20,000 30,000 అలా సింపుల్గా ఫైన్ వేసేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పైకి ఎక్కుతున్నాం, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ నుంచి సిటీ ఓకే పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తానని చెప్పాను కదా. వెయిట్, ఏం సంగతి, బాగున్నారు అందరూ? ఏం లేదు, లైట్ ఇది కాదు ఒరిజినల్ కలర్, లైట్ పడుతుంది. ఏం సంగతి, తిన్నారా అందరూ? బుర్జ్ ఖలీఫా చూపిస్తా అన్నా కదా, చూడండి. ఇది బుర్జ్ ఖలీఫా. అది బుర్జ్ ఖలీఫా. వెళ్దాం, 1 వీక్లో వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను, అన్నీ క్లారిటీగా పెట్టేసేస్తాను. ఇదంతా షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ నేను షూట్ చేసి అది కూడా పెట్టేసేస్తాను. ఇప్పుడు అంత ఖాళీ, అంత టైం లేదు. ఇప్పుడు దూరం నుండి చూపించేస్తున్నాను, చూసేయండి. అవన్నీ బట్టల కొట్లు, చెప్పులు. ఇవన్నీ తక్కువ ధరలకే అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఇదిగో బుర్జ్ ఖలీఫా. చూపించాను కదా బుర్జ్ ఖలీఫా. ఇంకా అదే, ఇంకా లొకేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను. పక్క నుంచే బాబాయ్ వెళ్తున్నాడు, వాడు వేరే చోట నుండి వచ్చాడు, నేను వేరే చోట నుండి వచ్చాను. చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత క్లారిటీ కనపడుతుందో. అదిగోండి, అదంతా పార్క్, ఇవన్నీ బిల్డింగ్స్, అవన్నీ హోటల్స్, 5 స్టార్ హోటల్స్. చూడండి ప్లేన్ ఎంత చక్కగా వెళ్తుందో పైన. అది ఎమిరేట్స్ ఫ్లైట్. కరెక్ట్గా ఎంత క్లారిటీ కనపడుతుంది అంటే నైట్ టైంలో. దౌలత్ ఇన్ ఎమిరేట్స్. ఇది ఉన్న లొకేషన్. ట్రాఫిక్ రూల్స్ బట్టి ఖచ్చితంగా పాటిస్తారు వీళ్ళు. అవి జస్ట్ బట్టల కొట్టు లాంటిది, అవి నేను రేపు చూపిస్తాను మీకు.
నైట్ అంతా లైటింగ్స్తో ఉంది. అవన్నీ 5 స్టార్ హోటల్సే. దాని కింద ఉన్నవి. ఇది మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇవన్నీ 5 స్టార్ హోటల్సే. ఇదంతా పార్క్. వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఈ టయాన. ఇది పార్కు చూడండి నైట్ ఎంత బాగుందో. ఇది ట్యాంకర్స్. అది మెట్రో స్టేషను. అదంతా పార్కు, మెట్రో స్టేషన్. అందు లోపలికి వెళ్ళాలి. ఇది లొకేషన్ వచ్చేసి ఇది మెట్రో స్టేషన్. అది మీకు నేను రేపు అంత లోపలికి వెళ్ళి అంత క్లారిటీగా డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఈరోజు టైం లేదు. ఓన్లీ ఈ పార్క్ వాటికే వచ్చి షూట్ చేస్తున్నాను. రేపు ఆ మెట్రో స్టేషన్లోకి వెళ్ళి ఏమేంటి అన్నీ మీకు నేను క్లారిటీగా చెప్తాను. నిన్న చూపించాను కదా సైకిల్స్ అని. ఇలా కూడా తీసుకెళ్ళొచ్చు మనం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వాటికంటూ ఓ ఛార్జెస్ ఉంటాయి. ఇవి చూడండి అంత ఆర్డర్లో పెట్టారు వీళ్ళు. ఇవన్నీ మనం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టవచ్చు. కాకపోతే దానికి కూడా ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఎక్కువే ఉండిద్ది. వీటికి కూడా ఛార్జబుల్లే. ఈ వీక్లో ఖచ్చితంగా బుర్జ్ ఖలీఫా వెళ్ళి అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అన్నీ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్ అన్నీ వీడియో అప్లోడ్ చేసి నేను సెండ్ చేస్తాను అందరికీ. అందరు చాలామంది అడుగుతున్నారు బుర్జ్ ఖలీఫా చూపి అని. వెళ్తాను ఈ వీక్లోకి వెళ్ళి అన్నీ అప్లోడ్ చేస్తాను. అందుకని ఈరోజు జస్ట్ కొంచెం దూరం నుంచి వీడియో తీశాను బుర్జ్ ఖలీఫా. చూసేయండి అది కూడా. ఈరోజు ప్రజెంట్ ఈ పార్క్ వాటికి చూపించాను. మరి ఈరోజు కరెంట్ పోయింది అనుకుంటా. పార్క్ ఏమో అది లైటింగ్స్ ఏమో ఓపెన్లో లేదు. లైట్లు అన్నీ ఆగిపోయినాయి. అందుకని జస్ట్ పక్కన ఇవన్నీ చూపించాను కదా. అవి షాప్స్, అవి బట్టల షాపులు. ఎంతెంత రేట్లు ఉంటాయి ఏందా, అవి ఎంతలో ఇస్తారు, కాస్ట్లు ఎంత ఉంటాయి అవన్నీ రేపు కనుక్కొని అవి కూడా పెట్టేసేస్తాను. నెక్స్ట్ రోజు మెట్రో స్టేషన్లోకి వెళ్ళి మెట్రోస్ అన్నీ మీకు చూపిస్తాను. ఏవేవి ఎటు తిరుగుతూ ఉంటాయి అని. ఆ నెక్స్ట్ రోజు గోల్డ్ షాప్స్, దుబాయ్ ఫ్రేమ్ అవి కూడా వెళ్దాం. అన్నీ వెళ్ళి అన్నీ అప్లోడ్ చేస్తాను. గోల్డ్ షాప్ ఉంది ఇక్కడ. గోల్డ్ షాప్స్, చిన్న చిన్న బట్టల షాప్స్ ఇవి ఉంటాయి. ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అంతే గాయ్స్. ఈరోజు చిన్న వ్లాగే వచ్చింది. రేపు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అంతే, ఇంకేముంది. బాయ్, గుడ్ నైట్ ఆల్.